ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఈరోజు ఇదిగోండి నేను పిల్లల కాలేజీల దగ్గరికి వచ్చేసినాయి కదా, ఈ మసాలాలన్నీ స్టోరేజ్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చక్కగా. ఇదేమో రసంకి వచ్చేమో ఇదిగోండి ఎండు మిరగాయలు, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పడతాను. దీన్ని ఇలా స్టోరేజ్ చేసేస్తాను. ఇది వచ్చేమో మనం మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై వాటిలో వేసి కూడా కొంచెం కారం తక్కువగా వాడుకుంటూ మనం గరం మసాలా టైప్లో చక్కగా కారం వేయకుండా ఇది ఎక్కువ వాడుకోవచ్చు, బాగుంటుంది. ఇంకోటి వచ్చేది ఇదిగోండి గరం మసాలా. అన్ని కూరల్లో నేను వాడతాను గరం మసాలాని. ఇదిగోండి నువ్వులు, చెక్క, లవంగ, యాలకులు అన్నీ కలిపి ఇది నువ్వులని కూడా నేను పొడి చేసి పెడతాను. చికెన్ ఫ్రైలో వేసుకున్నా లేకపోతే చికెన్ కర్రీ కానీ అలా వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి చార్ మసాలా మిక్సీ పడుతున్నా. ఇదిగోండి చార్ మసాలా వెల్లుల్లిపాయలు కడిగేసి మిక్సీ పడుతున్నా. ఇదిగోండి ఇప్పుడు చికెన్ మసాలా అది మిక్సీ పడుతున్నా. దీనికి కూడా వెల్లుల్లిపాయ లాస్ట్లో వేసుకుందాం. ఇదిగోండి చికెన్ మసాలాలోకి వేసేస్తున్నా. కారం బదులు ఇది వాడతాను అనమాట నేను. ఇదిగోండి గరం మసాలా కూడా మిక్సీ పట్టేస్తాను. నువ్వులు కూడా ఉన్నాయి దీనిలో. ఇదిగోండి చికెన్ మటన్ మసాలా ఇది దీనిలో కూడా వెల్లిపాయ వేసి మిక్సీ పడుతున్నా. ఇదిగోండి జీలకర్ర కాడ మిక్సీ పట్టేసుకున్నాం. ఇదిగోండి జీలకర్ర పొడి కాడ మిక్సీ పట్టేసాను. దీని కాడ ఒక బౌల్లో వేసేసుకున్నాం, చక్కగా స్టోరేజ్ చేసేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు నువ్వులు కూడా మిక్సీ పట్టేసుకుంటున్నా. నువ్వులు కూడా పౌడర్ చేసేసుకున్నాం. ఇవన్నీ మూతలు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాం ఏంటంటే చక్కగా అప్పటికప్పుడు చేసిన మసాలాగా ఉంటాయి, చక్కగా బాగుంటాయి అందుకని.